నేను నా ప్రతిజ్ఞలను ఏ పరిస్థితుల్లోనూ మార్చుకోలేను. సమయానుకూలంగా మాటను మార్చుకుంటే ఇంకా నా ప్రతిజ్ఞకు విలువ ఏముంటుంది? నా వ్రతమునకు భంగము వాటిల్లుతుంది. కానీ వంశము నిలుపుకొనుటకు, దేశము అరాచకము కాకుండా కాపాడుకొనుటకు మరొక మార్గము ఉంది. పూర్వం పరశురాముడు క్షత్రియులందరినీ హతమార్చినప్పుడు వారి భార్యలు బ్రాహ్మణోత్తముల ద్వారా సంతానం పొంది తమ వంశాలను నిలుపుకున్నారు. అదే ప్రకారంగా ఎవరైనా మహర్షి అనుగ్రహంతో నీ కోడంట్రను సంతానవంతులుగా చేయము. ఇంతకన్నా మరో మార్గము లేదు అని చెప్పగా సత్యవతి సమ్మతించింది. సత్యవతి పడవ నడిపే రోజుల్లో పరాశర మహర్షి వల్ల ఆమెకు వేదవ్యాసుడు జన్మించాడు. వ్యాసుడు పుట్టిన వెంటనే పెద్దవాడై తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్తూ, అమ్మ, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలుచుకో, వెంటనే నీ ముందు ఉంటాను అని తల్లికి మాట ఇచ్చి వెళ్ళాడు. సత్యవతి అది గుర్తుకు తెచ్చుకొని భీష్మునితో వ్యాస మహర్షి ద్వారా ఈ వంశాన్ని నిలబెడితే బాగుంటుందేమో అన్నది. అప్పుడు సంతోషంతో తదాస్తు అని భారం తల్లికి అప్పగించి భీష్ముడు వెళ్ళిపోయాడు.